సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. ఏపీలో ప్రజలు తమకు ఓటేసింది దందాలు చేయడానికే అన్నట్లు టీడీపీ పాలన సాగిస్తోందా అంటే సరిహద్దుల్లో జరుగుతుంది చూస్తుంటే అవును అనే సమాధానం వస్తోంది. ఓవైపు పీడీఎస్, మరోవైపు ఇసుక, ఇంకోవైపు ధాన్యం దారి మళ్లించి కోట్లు వెనకేస్తున్నారు టీడీపీ దందారాయుల్లో. తాజాగా ఏపీలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం కూటమికి చేత కాకపోవడంతో ఆ ధాన్యాన్ని రైతుల నుంచి టీడీపీ అక్రమార్కులు కొని సరిహద్దు దాటించి లబ్ధి పొందుతున్నారు. ఆ దందా ఏ స్థాయిలో జరిగిందో మరింత సమాచారం మా ప్రతినిధి పాసెం అశోక్ రెడ్డి నల్లగొండ నుంచి అందిస్తారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ చేతగానితనం మరొకసారి బయటపడ్డది. అదే సమయంలో టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి అక్రమ దందా వ్యవహారం కూడా మరొకసారి వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు అక్కడ పాలన చేస్తున్నారా, పాలన అడ్డం పెట్టుకుని అక్రమ దందాలు చేస్తున్నారా అనేది కూడా ఏపీ ప్రజలు ఆలోచించాలి. అదే సమయంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అధికారులతో పాటు తెలంగాణ రైతాంగం, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దందాలో ఏదైతే బాధితులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులను మనం ఎందుకు అంటున్నామంటే ఇక్కడ పండినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తున్నటువంటి అధికారులు ఏపీలో పండినటువంటి అక్కడ టీడీపీ చేతగానితనం కారణంగా అక్కడ కొంతమంది టీడీపీ నేతలు రింగ్ అయ్యి అక్కడ ధాన్యాన్ని తక్కువ ధర కొనుగోలు చేసి దాన్ని తెలంగాణలో, అది ముఖ్యంగా ఏపీతోటి సరిహద్దు పంచుకుంటున్నటువంటి సరిహద్దు జిల్లాలు ఏవైతున్నాయో కోదాడతో పాటు ఇటు నల్గొండ జిల్లా దామర్చర్ల పరిధి, మిర్యాలగూడ పరిధిలో, హుజూర్నగర్లో మేలచెరువులో ఉన్నటువంటి మిల్లుల వద్దకి ఆ ధాన్యాన్ని తరలిస్తూ కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 1200 నుంచి 1400 రూపాయలు కూడా అక్రమ పద్ధతిలో సంపాదిస్తున్నటువంటి ఆ వైనంలో ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్తో పాటు పిఎస్సిఎస్ కావచ్చు, మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నటువంటి, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నటువంటి కొనుగోలు సెంటర్లతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు, మిల్లర్లు, ఏపీలో ఉన్నటువంటి దళారుల ముసుగులో ఉన్నటువంటి టీడీపీ నేతలు రింగ్ అయ్యి కూడా ఆ ప్రస్తుతం అయితే రైతులు ఎవరైతే పంట పండించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పాస్ పుస్తకాలను తీసుకొని అక్కడ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఇక్కడ రైతులు పండించినట్టు కూడా నకిలీ ట్రక్ షీట్లని సృష్టించిన తర్వాత మిల్లులకి ధాన్యాన్ని అక్కడ దిగుమతి చేసుకొని ఇక్కడ పిఎస్సిఎస్ కొనుగోలు సెంటర్లో ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి కూడా అధికారులు అసత్యాలు మాట్లాడుతూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు మొత్తం 21 లారీల ధాన్యాన్ని పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సరిహద్దులో చెక్ పోస్టులు ఉన్నప్పుడు కూడా ఆ చెక్ పోస్టులో ఉన్నటువంటి ఆ సిబ్బంది అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని సరిహద్దు దాటిస్తూ కూడా 11 లారీలు తెలంగాణలోకి ప్రవేశించినాయి. అందులో మేలచెరువుతో పాటు చింతలపాలెం కావచ్చు, మిర్యాలగూడ మండలం, నల్గొండకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిర్యాలగూడ మండలాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆలగడపలో మొత్తం 11 లారీలు అంటే 21 లారీలని పట్టుకున్నటువంటి క్రమంలోనే ఒక్కొక్క లారీలో చూసుకున్నట్లయితే 700 నుంచి 900 బస్తాల ధాన్యం పడుతుంది. అంటే 296 క్వింటాల ధాన్యం ఒక్కొక్క లారీలో పడుతున్నటువంటి క్రమంలోనే మొత్తం 21 లారీల్లో దాదాపు 6300 క్వింటాల ధాన్యాన్ని ప్రస్తుతం అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏపీ నుంచి తెలంగాణకి రావడం, తెలంగాణలో అమ్మకాలు జరగడం వెనుక ఎవరి పాత్ర ఉంది అనేది కూడా స్పష్టంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యుల మీద చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఎవరైతే ఇంట్లో పాల్పంచుకుంటున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా సస్పెన్షన్తో పాటు రిమూవ్ ఆర్డర్స్ ఇస్తేనే ఈ దందా అడ్డుకట్టబడుతుందని చెప్పేసి అయితే స్పష్టంగా మనకైతే తెలుస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.